ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. సింహరాశి వారికి జూన్ 15 నుండి జూలై 15వ తేదీ వరకు కూడా రాస్యాధిపతి అయినటువంటి సూర్యగ్రహము 11వ రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంక్రమణం జరిగి ఆయన సంచరించేటటువంటి ఈ యొక్క సమయంలో మిగతా గ్రహాలు కూడా అవి కొన్ని రాసులు మారినప్పుడు ఈ సింహరాశి వారికి కలిగేటటువంటి ఫలితాలను గనక మనం గమనించినట్లయితే, సరే ఈ సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ అష్టమ శని ప్రభావము, జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, వీరు ఇరువురు కూడా వీరికి సర్పదోష ప్రభావాన్ని, ముఖ్యంగా ఈ యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి లాభస్థాన స్థితగతుడై విశేషమైనటువంటి లాభాలను కలుగజేస్తున్నాడు. వీరు ఏదైతే సంకల్పిస్తారో, ఏదైతే ఆశిస్తారో, ఏదైతే కోరుకుంటారో, అది ఆర్థికంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, లేకపోతే వీరు అభీష్టించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఆలస్యాలు కలుగుతూ ఉంటాయో ఆ ఆలస్యాలకి సంబంధించినటువంటి విషయాల పరంగా కావచ్చు, ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా సఫలీకృతం జరిగేటటువంటి సమయం ఇది. అనుకున్న వెంటనే ప్రతి విషయంలో కూడా వీరి యొక్క ఆలోచన శక్తి, వీరికి ఉన్నటువంటి ధైర్యము, వీరికి ఉన్నటువంటి అహంకార ధోరణి, వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, కమాండ్నెస్, స్ట్రాటజీ, వీరికి ఉన్నటువంటి పరిచయాలు, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు సింహరాశి వారికి ఎవరికైతే ఉన్నాయో ఆ యొక్క పరిచయాల వలన కొంతమందికి అనుకోకుండా పిల్లల వలన కావచ్చు, చేసే వృత్తి వలన కావచ్చు, కొన్ని పరిచయాలు జరుగుతూ ఉంటాయి. ఆ పరిచయాల వలన వీరు అనుకున్న ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా వ్యాపారాలు, ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఉంటారో ఈ పరిచయాల వలన కంపల్సరీ వీరికి లాభము కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే సంతానపరమైనటువంటి లాభసిద్ధి కూడా వీరికి ఈ సింహరాశి వారికి కలుగుతోంది. తండ్రిపరమైనటువంటి ప్రేమ, వాత్సల్యము వీరికి చక్కగా అనుకూలమైనటువంటి సమయంలో ఆశీర్వచనంగా వీరికి లభించే అవకాశం కలుగుతోంది సింహరాశి వారికి. అట్లాగే సింహరాశి వారికి లాభంలో ఉన్నటువంటి ఈ రవి యొక్క ప్రభావము విశేషమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి ఆర్థిక లాభాదులతో పాటుగా ఆరోగ్య సిద్ధిని కలుగజేస్తూ, అంతకుముందు ఏదైనా ఆర్థికపరమైనటువంటి అప్పులు బాధలు ఉంటే ఆ రుణ బాధలకి నివృత్తి జరగడానికి వీరి యొక్క ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు కూడా చక్కటి యోగాన్ని కలుగజేస్తూ ఉంటాయి. వీరి యొక్క ప్రయాణాలు కూడా విశేషమైనటువంటి ఉద్యోగరీత్యా ఏదైనా ప్రయాణాలు చేస్తే అవన్నీ కూడా లాభాలని కలుగజేసేటటువంటి పరిస్థితులు ఈ యొక్క సూర్యగ్రహము సింహరాశి వారికి ఇస్తున్నాడు. అయితే సూర్యుడు ఒక్కడే కాదు కదా, మనకి ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలలో కుజగ్రహము ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి మరి భాగ్యస్థానంలో ఉండి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఇప్పుడు దశమస్థానం కర్మస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కొన్ని సమస్యలను క్రియేట్ చేస్తోంది. గృహ సంబంధిత, భూ సంబంధిత, మాతృ సంబంధిత విషయాలు, అట్లాగే ఉద్యోగాదుల్లో కూడా ఒక్కోసారి లే ఆఫ్లు జరగటం, వీరు తీసుకున్నటువంటి మరి ఈ గృహాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఈ యొక్క విషయాలకి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టలేక వీరు ఎన్నో బాధలు పడి ఆర్థికంగా బాధపడుతూ మానసికంగా ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. సంఘంలో వీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వలన, సంఘటితమైనటువంటి సంఘర్షణల వలన వీరికి కీర్తి భంగము, ప్రతిష్టలు లోపించటము, అట్లాగే గౌరవ మర్యాదలు ఎంతైతే పెంచుకున్నారో అవన్నీ తగ్గే పరిస్థితి కూడా ఈ కుజగ్రహం జరుగుతూ ఉంటుంది. 10లో ఉన్నటువంటి ఈ కుజగ్రహము ముఖ్యంగా చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు యందు, కుటుంబపరంగా, విద్యపరంగా, ఉన్నతమైనటువంటి విద్యపరంగా, తండ్రి గారి యొక్క విషయపరంగా వీరికి కాస్త ఇబ్బందులు కలిగజేసే పరిస్థితి కుజగ్రహం కలుగజేస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, రాశికి ఎదురుకుండా ఉన్నటువంటి సప్తమ భావంలో, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు, ఈ రాహుకేతువుల యొక్క దోష ప్రభావము వీరికి అనారోగ్యపరంగా కాకుండా కొన్ని ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేషన్స్, అష్టమ శని ఉన్నాడు కాబట్టి ఆపరేషన్స్, అట్లాగే వీరు తీసుకున్నటువంటి
అప్పుల బాధ అధికమవ్వటం, దాని పరంగా సౌలభ్యకరమైనటువంటి గృహ సౌఖ్యాలు దెబ్బతింటాం, మానసిక వికారాల వలన అనారోగ్య సూచనలు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి వివాహం అయి కూడా సరైనటువంటి సౌఖ్యము లేక వివాహ ఎడబాటు కలగటము, కొంతమందికి వివాహం అవుతుంది అనుకుంటే మరి జన్మరాశిలోనే రాహుకేతువుల దోషం ఉంటే జన్మలగ్నంలో ఒకవేళ కుజదోషమో సర్పదోషాలు ఉన్నాయనుకోండి, తప్పకుండా వీరు సర్పబలి అనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకోవడం ద్వారా వివాహ ఆలస్యాలు కానీ, వివాహ ప్రయత్నాల లోపం కానీ, వివాహాలు దగ్గర దాకా వచ్చి సంబంధాలు చెడిపోవటం కానీ, వివాహం అయ్యి ఈ యొక్క బాధల వలన వారికి సంతాన ప్రాప్తి లేకపోయినా ఈ యొక్క ఆశ్లేష బలి, సర్పబలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆచరించడం ద్వారా వీరికి కాస్త అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా వీరు చేయాలి. అట్లాగే హనుమంతుడి యొక్క దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయటము, దాని ద్వారా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉద్యోగాదుల్లో మీ తప్పు లేకుండానే మిమ్మల్ని అవమానించి మీరు జీతం పెంచమని చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తుల్లో మీరు కాస్త మీ మనసులో ఉన్న కోరిక ప్రకారము కాస్త జీతం పెంచండి మేము పడేటటువంటి కష్టానికి అని చెప్పి సింహరాశి వారు అడిగితే అది కాస్త మీకు అపోజిషన్ అయి ఉన్న ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఎన్నో సమస్యలు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అవలంబిస్తూ ఉంటారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. బంధువులు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. ధనము మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చే అవకాశం, సంతానరీత్యా వారికి సంబంధించినటువంటి ప్రయాణాల వలన కావచ్చు, విద్య వలన కావచ్చు, లేకపోతే సంతానపరమైనటువంటి అంటే ఎవరింట్లో ఉన్నా సరే సంతానానికి స్త్రీలు ఉన్నారనుకోండి, ఆ స్త్రీలకి 9వ మాసం నిండుతుంది, హాస్పిటల్లో ఉంటారు, వీరి యొక్క కూతురు తప్పదు, వీరే ఖర్చంతా భరాయించాలి. ఈ విధంగా కూడా ధనము ఖర్చే అవకాశం ఉంటుంది. స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు విపరీతమైనటువంటి ప్రయాణ అలసట ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో సింహరాశి వారికి బుధగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, ఇవి ఈ 3 గ్రహాలు కోరికల్ని పెంచుతాయి. ప్రయాణాలు, కొత్త ప్రదేశాల్లో ఏదో సౌఖ్యం ఉంది, అక్కడ ఏదో సౌలభ్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పి ఫ్రెండ్స్తో పాటుగా లేకపోతే పరిచయమైన వాళ్ళు ఎవరో చెప్పడం ద్వారా కుటుంబంతో పాటుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సింహరాశి వారి. ప్రయాణాలు అంత మంచివి కాదు. అట్లాగే ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు, మీ ఆలోచనలకు తగినటువంటి ఆచరణ రూపకంగా కనుక ఇవి జరగకపోతే మీకున్నటువంటి బద్ధకము, అలసత్వము వలన కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. సింహరాశి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వృత్తిలో కానీ, వ్యాపారాలలో కానీ తీవ్రమైనటువంటి నష్టాలు, కష్టాలు మీకు కలగబోయే అవకాశం ఎక్కువగా కలుగుతోంది. ఎందుకంటే బుధ గురు శుక్రుల యొక్క యోగము వీరికి అవయోగంగా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరికి భార్యాభర్తల మధ్య సఖ్యత, సౌఖ్యత, అట్లాగే ఇరువురి మధ్య ఉన్నటువంటి కొంత అనుకూలతలు కూడా చెదిరిపోయే అవకాశం ఉంటుంది. కన్న కలలన్నీ కూడా మరి పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒక్క సూర్యగ్రహ బలము తప్ప వీరికి రాహుకేతువులు, శని, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు అన్ని గ్రహాలు సింహరాశి వారికి ఎగైనిస్ట్గా ఉన్నాయి. కాబట్టి సరే, ఇప్పుడు గోచారంలో ఇంత ఎగైనిస్ట్గా ఉందండి, మరి మా జీవితాలు మేమేం చేయలేమా? ఎందుకంటే జీవితంలో ఉద్యోగం ఒకటే కాదు, ఆరోగ్యం అంటే మహదానందం. ఆరోగ్యం ఉంటేనే అన్ని పనులు చేయగలం. మరి మిగతా ఎన్నో ఉన్నాయి కదా, వివాహాలు, సంతాన భాగ్యతలు, ఇంట్లో గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడము, వేరే ప్రయాణాలు చేయాలి. మరి మేము అందరం ఇట్లాగే అనుకుంటే ఎట్లా గురువు గారు అనుకుంటే మీరు జన్మజాతకాన్ని అన్వయించుకోవాలి. జన్మజాతకంలో ఇప్పుడు అసలు దశలు, అంతర్దశలు సరిగ్గా జరిగితేనే వివాహాలు చేయండి. జన్మజాతకంలో మీకు లగ్నరీత్యా ఈ దశ, అంతర్దశ నాథులు అసలు ఏ భావాలకు ఆధిపత్యం పెట్టారు, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఉచ్చులో ఉన్నారా, నీచులో ఉన్నారా, లేకపోతే శత్రుత్వ బాధలు ఏమన్నా పడుతున్నాయా, ఇవన్నీ ఒక సరైన గురువుని, మాలాంటి గురువుల్ని సంప్రదించి మీరు ఏదైనా వివాహం తలపెడితే ముందు అసలు దానికి సంబంధించి మ్యాచెస్ చూడడం కాదు, వివాహ యోగం అసలు ఉందా లేదా. ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తూ కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, వ్యాపారంలో నష్టపోతామా, పెట్టుబడి పెడతామా, లేకపోతే ఉద్యోగం ఎవరిప్పిస్తారు, ఇవి కాదు. ఉద్యోగం అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ అనుకూలిస్తోందా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోగలిగితేనే. కొంతమంది సంతానం లేక బాధలు పడుతూ ఉంటారు. లాంగివిటీగా ఎన్నో సంవత్సరాలు కృషి చేసి సంతానం లేదని బాధపడతారు. వారు కూడా ఈ యొక్క మనం ఈ జన్మజాతకాన్ని చూడడం ద్వారా
తప్పకుండా వారికి ఆ యోగం ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఐవీఎఫ్లు చేసుకుంటారా, లేకపోతే వేరే వేరే వాళ్ళని దత్తత తీసుకుంటారా, ఇలాంటి విషయాలు అనేవి మీరు సంకల్పించుకోవాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారు పూర్తిగా నవగ్రహ జపాలన్నీ చేయించండి, నవగ్రహ పాశుపత హోమాన్ని చేయించండి. కాస్త మీకు అనుకూలంగా ఈ ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఆర్థిక ధనలాభాదుల కోసము, లేకపోతే మీరు అనుకున్న సంకల్పాలు సిద్ధించడానికి, వైపరీత్యాలు కలగకుండా ఉండటానికి, కొన్ని గండాలు ప్రాణగండాలు నుంచి తప్పించుకోవడానికి ఈశ్వరాభిషేకం అత్యంత శుభయోగదాయకంగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మాన్ని మీరు రక్షించండి, అది మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ధర్మో రక్షిత రక్షితః. అట్లాగే మీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణం ఆచరించినట్లయితే కనుక తప్పనిసరిగా వీరికి వివాహ యోగం కలగడానికి రాహుకేతువుల యొక్క అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.